హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా ఫ్రెండ్స్? పకోడీ పులుసు అండి, అది కూడా ఆనియన్ పకోడీతో. సూపర్ కాంబినేషన్ తెలుసా? అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశ, చపాతీ దేనికైనా కాంబినేషన్ అదుర్సప్ప. మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోండి. అందులోని ఒక 1 స్పూన్ ఆఫ్ ఆవాలు కూడా వేసుకొని, ఆవాలు చిటపట అంటున్నప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. మెంతులు ఏ పులుసులో వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావండి. కన్ఫామ్గా పులుసులు చేసినప్పుడు కొద్దిగా అంత మెంతులు వేయండి ఏ పులుసు చేసినా. అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాక, ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నారనుకో ఫ్రై అవుతాయి ఎర్లీగా. అందులోనే ఒక 5 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. పులుసులోని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ సూపర్గా వస్తాయి. ఏ పులుసులోనైనా కారం కన్నా పచ్చిమిర్చి ఎక్కువ వేయండి. కర్రీస్లోకి అయితే కారం ఎక్కువ వేయాలి. ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక ఇందులో కొద్దిగా అంత పసుపు కూడా ఇప్పుడే వేసుకున్నావనుకో, పసుపు పచ్చి వాసన కూడా పోతుంది. అందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. టమాటో పసుపు కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పులుసు అన్నం, దోశ, ఇడ్లీ కాంబినేషన్ ఏదైనా సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తింటారబ్బా. నాకు ఇది మా అమ్మమ్మ నేర్పించిన రెసిపీ. మా చిన్నప్పటి నుండి ఎప్పుడు పకోడీ ఇంట్లో చేసుకున్నా బయట నుంచి తెచ్చుకున్నా మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని, ఆ చింతపండులో నుండి పులుసు తీసుకొని మనం కర్రీలో టమాటీ మగ్గాక ఇందులో వేసుకోవాలి అండి. చూడండి, పులుసు కొద్దిగా ఎక్కువే పడుతుంది పకోడీలోకి వాటరు. ఎందుకంటే పులుసు ఉంది కదా, పకోడీ ఏంచో పులుసుని పీల్చేస్తుంది. దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఏ పులుసు చేసినా చింతపండు వేసినప్పుడు కొద్దిగా అంత బెల్లం పొడి వేస్తే పులుసుకి బెల్లం పొడి తగలగానే టేస్ట్ అదుర్సబ్బ. అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్సింగ్ అవుతాయి. పులుపు బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. ఇప్పుడు పులుసు కూడా కొద్దిగా మరుగుతుంది అన్నప్పుడు మనం పకోడీ ఉంటుంది కదండి, ఆనియన్ పకోడా ఇందులో వేసుకోవడమేనండి. ఆనియన్ పకోడా పులుసు అనేది సూపర్గా ఉంటుంది. నా ఫేవరెట్ కర్రీస్లోని పులుసులో ఇదొకటండి. ఇందులోనే కొద్దిగా అంత కస్తూరి మెతి కూడా నలిపి వేసుకున్నారనుకో ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ట్రై చేయండి, డెఫినెట్లీ కుదురుతుంది. మన కస్తూరి మెతి కూడా వేసాక ఎక్కువసేపు కాదు, ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం అనుకోనేయండి, మనం పులుసు రెడీ అయిపోతుంది. మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. కస్తూరి మేతి కన్ఫర్మ్ అని కాదు, ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడ్డాక మనం స్టవ్ కట్టేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి. మరి ఇలాంటి వీడియోస్ మీకోసం ఇంకా నేను చేయాలంటే ఇంకా మన క్రాంతి మల్టీ వ్లాగ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కోసం మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేసి ఆ వీడియోస్ కూడా మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి, పకోడీ పులుసు ఫ్లేవర్ స్మెల్ అయితే సూపర్గా వస్తుందబ్బా. అంత బేగా తిందామా అన్నట్టుంది. చాలా బాగుంది చూడడానికే, ఇంకా టేస్ట్ చేసి చెప్పాలి. నాకైతే చిన్నప్పటి నుండి బాగా ఇష్టమండి పకోడీ పులుసు అనేది. టేస్ట్ చేద్దాం. బాబా సూపర్ అబ్బా, ఎంత బాగుందో. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ టేస్ట్ మీకు కూడా కుదురుతుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.